రష్యాలో మళ్ళీ భూకంపం. ఇంతకుముందు 8.8 తీవ్రతతో ఎక్కడొచ్చింది? కామ్చాట్కా తీరంలో వచ్చింది కదా, అదే ప్రాంతంలో అదే తీరంలో మళ్ళీ ఇప్పుడు అక్కడే వచ్చింది. 7.7 తీవ్రతతో వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రాలు ఉన్నట్లుగా అయితే జర్మనీకి చెందినటువంటి ఒక రీసెర్చ్ సెంటర్ జియో సైన్సెస్ అయితే చెప్పడం జరిగింది. ఇంకా భూకంపాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా ఈ సర్వే అయితే చెబుతోంది. ఇంతకుముందు కూడా ఇలాగే వచ్చి చాలా పెద్ద తీవ్రతని సృష్టించింది. అది జపాన్ వరకు కూడా వెళ్ళింది. భారతదేశం ప్రభావం పడే అవకాశాలు కూడా ఉన్నాయి, కానీ భారతదేశానికి ఎటువంటి నష్టం జరగదు అని చెప్పడం జరిగింది. అంటే ఎంత పెద్ద భూకంపమో చూడండి. ఇప్పుడు 1 పాయింట్ తక్కువ, 7.7 అంటే ఇంతకుముందు వచ్చిన దానికంటే కొంచెం తక్కువ. ఇంతకుముందు కూడా సేమ్ అదే కేంద్రంలో వచ్చింది. 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్ల లోతులో ఉంది ఆ కేంద్రం. ఇప్పుడేమొచ్చేసి 10 కిలోమీటర్ల లోతులో ఉంది. జపాను, చైనా, రష్యా ఆ ప్రాంతాలన్నీ ఎప్పుడూ కూడా భూకంపాలతో కదిలిపోతూ ఉంటాయి. అలాగే మన ప్రాంతాలు చూసుకున్నట్లయితే మన వైపు ఇటువైపు జమ్మూ కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఈ ప్రాంతాలన్నీ అప్పుడప్పుడు భూకంపాలతో కొంచెం ప్రమాదకరమైనటువంటి పరిస్థితులే సృష్టిస్తూ ఉంటాయి.